ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పేపర్ కరెక్షన్ సంబంధించి చాలామంది విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. మనకి కరెక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే డిజిటలా లేదంటే మాన్యువల్ కరెక్షన్ అని. ఫైనల్లీ మనకి ఒక క్లారిఫికేషన్ అయితే రావడం జరిగింది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే వచ్చేస్తారు. మనకి దీంట్లో మన పేరు, మన ఇంటర్ కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఏ స్ట్రీమ్ ఇంటర్లో ఎంపీసీనా బైపీసీనా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ బోర్డు, తెలంగాణ బోర్డు. మనకి దీని ద్వారా ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మీరు చదివే దాన్ని బట్టి మనలో దీనికి సర్టెన్ కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, వెయిటేజ్ కానీ మనం ఈజీగా ఈ గ్రూప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అందరూ యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మెయిన్గా మీరు హెడ్లైన్ చూస్తున్నారు కదా, డిజిటల్ కరెక్షన్ రద్దు. మనకి పోయిన గవర్నమెంట్లో మనకి సప్లిమెంటరీ పేపర్ నుండి డిజిటల్లో కరెక్షన్ చేద్దాం అనుకున్నారు. కానీ మనకి ఈ సంవత్సరం దాన్ని అయితే క్యాన్సిల్ అయితే చేస్తారన్నమాట. మనకి డిజిటల్లో చేస్తే మార్కులు కరెక్ట్గా ఎంత రాసాం దాన్ని బట్టే మనకి మార్కులు అయితే రావడం జరుగుతుంది. అదే మాన్యువల్ కరెక్షన్ అంటే సార్లు పేపర్లు దిద్దితే కనుక మన సార్ని బట్టి అండ్ అలాగే మనం రాసిన పేపర్ బట్టి సార్ మూడు బట్టి ఇలా అన్నీ చూసుకొని మనకి ఏమైనా పాస్లో ఉంటే వాళ్ళు పాస్ చేసే అవకాశం మనకైతే ఉంటుందన్నమాట. మనకి ఈ సంవత్సరం మాన్యువల్ అంటే సార్ వాళ్ళే మన పేపర్ కరెక్షన్ అయితే దిద్దుతారు. హెడ్లైన్ చూస్తున్నారు కదా, డిజిటల్ పేపర్ కరెక్షన్ మనకి ఈ సంవత్సరం రద్దు అయితే చేయడం జరిగింది. సో డీటెయిల్గా అయితే వెళ్దాం. ఇంటర్ పరీక్షలు మనకి ఫైనల్ స్టేజ్కి అయితే రావడంతో పేపర్ కరెక్షన్కి అయితే ఇంటర్ బోర్డు అయితే సిద్ధమైందన్నమాట. ఈ సంవత్సరం కొన్ని కొత్తగా మార్పులు అయితే చేశారు. లాస్ట్ ఇయర్ మనకి ప్రభుత్వంతో పోలిస్తే మనకి లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కొత్తగా చేద్దామని మనకి సప్లిమెంటరీ పేపర్లో డిజిటల్ కరెక్షన్ అయితే చేద్దామని అనుకున్నారు. దాని స్థానంలో మాన్యువల్ కరెక్షన్ అంటే చేతి ద్వారా అంటే సార్ వాళ్ళే దిద్దేలాగా ఈ సంవత్సరం మనమైతే అమలు తెచ్చిందన్నమాట ఈ గవర్నమెంట్ అయితే. మెయిన్గా మీరు అందరూ ఈ చాట్ బాట్ ఎవరు మిస్ చేసుకోవద్దు. దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ దీన్ని అయితే యూజ్ చేసుకోండి.